యథార్థంగా ప్రవర్తించువానికి ఆయన ఏ మేలు చేయక మానడు. అర్థమైందా? అడగండి. ఆయన చూస్తూ ఊరుకుంటాడు అనుకుంటున్నారా? అప్పుడు మీకు నష్టం జరుగుతుంది అనుకుని, దేవుడు ఎక్కడ ఉన్నాడండి, నాకు ఏం మేలు చేశాడండి, నేను సంపాదించుకున్నది పోయింది, అయ్యా నేను సంపాదించుకున్న బిడ్డలు పోయారు. యోబు అలాగే అన్నాడా? అవునండి, యోబుకి ఎంత నష్టం జరిగింది? అవునా కదా? యోబు యథార్థవంతుడు కాదా? ఆయన ఎలా ఉన్నాడు? ఆ ఊజు దేశపు జనులందరిలో కూడా ఆయన వంత నీతిమంతుడు, యథార్థవంతుడు ఇంకొకళ్ళు లేరంట. ఆయనకి అనుమతి ఇచ్చాడు. మరి అలాంటి సమయంలో యోబు గారు ఏమన్నాడు? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, దేవుని స్తోత్రం కలుగును గాక అన్నాడు లేదా? మరి మనం ఏమంటాము? నువ్వు రోజు దేవుని చందుకు వెళ్తున్నావు కదా, నీకు ఎందుకు ఈ నష్టం, ఎందుకు ఈ బాధ అంటారా? చూడండి ప్రియమైనటువంటి వాళ్ళారా, మనమంట భరింపజాలనంత బాధ ఇస్తాడంట, ఎక్కువ బాధ ఇవ్వడంట దేవుడు. ఇక ఎంత ఇస్తాడు? భరింపజాలనటువంటి బాధ ఇస్తాడు, కానీ ఎక్కువ బాధ ఇవ్వడు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళారా, మనము ఎవరి యందు ఉండాలంట? దేవుని యందు మనము యథార్థంగా ఉండాలి. దేవుని యందు ఎలా ఉండాలి? మనము యథార్థంగా ఉండాలి, మనము నీతిగా ఉండాలి. మనము ఎప్పుడైతే మన పిల్లలు యథార్థంగా ఉన్నాం